వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో O&M పనులపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న CEలు, SCలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామ్ సుందర్ రెడ్డి, ENC వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాలకొల్లు పట్టణంలో స్థానిక శ్రీనివాస డీలక్స్ థియేటర్ సమీపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు చేసిన 64 మంది జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్లకు పార్టీ ప్రెసిడెంట్ టీం, పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన 64 మంది వాలంటీర్లకు వారు నమోదు చేయించిన సభ్యత్వం కిట్లను అధ్యక్షులు వారి మనోగతం మరియు ID కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం చేసిన సభ్యునికి నేరుగా కార్డులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి తమని వారికి నేరుగా సభ్యత్వ కిట్లను అందజేయమని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు పాలకొల్లు నియోజకవర్గంలో 9405 సభ్యత్వాలను నమోదు చేసిన 64 మంది వాలంటీర్లకు ఈ రోజు కిట్లను అందజేయడం జరిగిందని, క్రియాశీలక సభ్యుడు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే సమాచారం వెంటనే అందించాలని, వారికి న్యాయం జరిగేలా అధ్యక్షులు వారు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సిడగం సురేంద్ర, యలమంచిలి మండలం అధ్యక్షుడు
కొడవటి వరబాబు, పోడూరు మండల అధ్యక్షుడు పితాని వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, షేక్ వల్లి, డేగల సత్తికొండ, బిన్నకోటి గోపి, పినిశెట్టి శ్రీనివాస్, కొమ్ముల దినేష్, అంబటి విజయ్, కొప్పిశెట్టి నాగరాజు, క్రియాశీలక వాలంటీర్లు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నమట్ల ప్రేమ్, షేక్ వల్లి, మన మండల ముఖ్య నాయకుడు డేగల సత్తికొండ గారు, ఇప్పుడు అధ్యక్షుల వారు ఏదైతే పని చెప్పారో ఆ టీం నుంచి ప్రసాద్ గారు అందరికీ వివరిస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొని వారి సూచనలకు అనుగుణంగా ఉంటారని కోరుకుంటున్నాం. ఇక్కడ చేసినటువంటి మండలాధ్యక్షుడికి అదేవిధంగా గ్రామాధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా క్రియా వాలంటీర్స్ చేసినటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసేదానికంటే కూడా అధ్యక్షుల వారు ఈ సంవత్సరం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టమన్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ కిట్లన్నీ కూడా పూర్తిగా అధ్యక్షుల వారి పర్యవేక్షణ ప్రకారం ఆయన ఎలా సూచించారో అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు తెలిసింది, గత 3 సంవత్సరాల నుంచి కూడా కిట్లు అనేవి జిల్లా ఆఫీస్ పంపించడం, జిల్లా ఆఫీస్ నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామానికి ఇలా వెళ్తూ ఉంటాయి. ఈ సెగ్రిగేషన్ టైంలో కొంతమంది ఎవరైతే యాక్టివ్ మెంబర్షిప్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి కార్డులు అందకపోవడం కానీ, కిట్లు అందకపోవడం కానీ, లేకపోతే అవి మిస్ప్లేస్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అధ్యక్షులు వారు గుర్తించి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి ఒక్క క్రియా వాలంటీర్కి సపరేట్గా ఒక కిట్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆదేశానుసారం గత సంవత్సరం జూలైలో మనం చేసినటువంటి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అధ్యక్షుల వారి టీం ప్రతి నియోజకవర్గం వెళ్ళి వారి చేతుల మీదుగా ఎవరైతే మనం కష్టపడి వాలంటీర్లుగా జాయిన్ అయ్యి కష్టపడి పార్టీకి సభ్యత్వాలు చేయించామో వారందరినీ గుర్తించి స్వయంగా అందజేయమని అధ్యక్షుల వారి ఆదేశానుసారం ఈరోజు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రసాద్ గారు మన నియోజకవర్గం ఇచ్చేశారు. ఉదయం నుంచి కూడా జిల్లాలో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి మన పాలకులు ఇప్పుడు వచ్చిన సందర్భంగా ఆయనకి స్వాగతం తెలియజేసుకుంటూ, విజయవాడలోని తుమ్మలపట్ల కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఏపీజేయు 5వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ జ్ఞాని జైల్ సింగ్ నేషనల్ మెమోరియల్ అవార్డ్ 2025 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలకు గాను మాజీ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింగ్ నేషనల్ మెమోరియల్ అవార్డును ముఖ్య అతిథి శ్రీ ఎండి షరీఫ్ గారు మాజీ శాసన మండలి చైర్మన్ అందజేసి ఘనంగా సత్కరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆప్కోబ్ చైర్మన్ మరియు ఏలూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా నియమితులైన గన్ని వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర గారు, పందువ్వ శ్రీను గారు కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఏలూరు పార్లమెంటు లైవ్ చెప్పడానికి అన్నింటికి మ్యాచ్ అయ్యి మనం చెప్పిన ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. యువతలో స్కిల్ నైపుణ్యాన్ని పెంపొందించి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఏపీ ICC చైర్మన్ మంతెన రామరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామంలో 16.20 కోట్లతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్క్ పనులకు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ యువతలో స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్ర గారిని, వేదికలు సోని గారిని, జడ్పీటీసీ బొక్క అధ్యక్షున మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి చోట కూడా పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్లో సంబంధించి దగ్గరగా పారిశ్రామికంగా వస్తే వారి పిల్లలు చదువుకునే పిల్లలకి ఏదైతే నైపుణ్యత కలిగినటువంటి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దగ్గర ప్రాంతంలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి కానీ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ లిఖితపూడిలో 13 ఎకరాల భూమిలో సుమారుగా 2 ఎకరాల భూమిని ఒక బిట్గా విడదీసి అందులో 13,60,00,000తో 26,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రవీంద్ర గారు చెప్పింది వాస్తవం, ఎందుకంటే ఆయన మెడ్రాస్లో చూశారు, అదేవిధంగా ప్లేటెడ్ ఫ్యాక్టరీస్ బాంబేలో ఉన్నాయి, అదేవిధంగా మనం నేను చైనా వెళ్ళినప్పుడు కూడా విజిట్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడానికి మనకి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ఏదైనా పార్కులు అంటే ఫిజిబిలిటీ ఉండాలి. మీరు ఇచ్చినటువంటి ల్యాండ్లో పారిశ్రామిక వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం దగ్గరలో ఉంటే, నరసాపురం టౌన్ దగ్గరలో ఉంటే కానీ, అదేవిధంగా మీకున్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరలో కానీ పక్కన కానీ ఉంటే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తే దాన్ని కూడా మేము డెవలప్ చేసి ఇంకా మరిన్ని పార్క్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక దానికి ఖర్చు పెట్టినప్పుడు అది 5-10 సంవత్సరాల కన్నా అది ఫుల్ఫిల్ అయ్యి అక్కడ ఉంటేనే కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ బడిని పెరగడం కానీ, ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి ఏపీసీకి బడిని పడి రేపు పొద్దున్న దీని నష్టం కలిగేటట్టు కాకుండా మనకి ఏదైతే సూటబుల్ ఇండస్ట్రీస్ సంబంధించి ఆ ఏరియాలో ఏం అవసరాలు ఉన్నాయి, అవసరాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చెప్తే దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క కోరిక మేరకు ఏదున్నా సరే పూర్తిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తే, ఇండస్ట్రియల్ పరంగా కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గానికి మరి ఎన్నాళ్ళు కూడా రాలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 కాన్స్టిట్యున్సీలను మరి MSME మరి ద్వారా ఏదైతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఉన్నాయో ఏర్పాటు చేయాలని ఆలోచన, మంచి ఆలోచన. అంటే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మరి ఒక ఇండస్ట్రీ పరంగా కూడా వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నరసాపురం కూడా 175లో మరి దాదాపు 16 చోట్ల రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీ ఉంటే 16 నియోజకవర్గాల్లో మరి MSME ద్వారా మరి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో మరి మన నరసాపురం నియోజకవర్గాన్ని కూడా
మరి నియోజకవర్గ అవకాశం కల్పించినందుకు మరి నరసాపురం ప్రజానికం అందరి తరఫున కూడా అటు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా మరి ఏపీఐసి చైర్మన్ గారు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. మరి ప్రతి ఒక్కరిని కూడా ఇండస్ట్రీస్ చిన్న ఇండస్ట్రీస్ పెట్టి వారి కుటుంబాలు పోషించుకునే విధంగా వారికి ఉపాధి కలిగించే విధంగా వారి కుటుంబ ఉపాధి కలిగించే విధంగా చేయాలన్న ఆలోచనతోటి నేను ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ దానికి సంబంధించిన కమిషనర్ కానీ నేను వివిధ రకాలుగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే మన ఎంఆర్ఓ గారు కానీ అదే ఆర్డీఓ కలెక్టర్ గారిని కూడా మన నరసాపురానికి మీరు ఏమైనా స్థలం కేటాయిస్తే అది ఇండస్ట్రియల్ పార్క్ లేకపోతే ఎంఎస్ఎంఈ ద్వారా మనం ఏమైనా ఇండస్ట్రీ కల్పించేందుకు మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను. మరి దానికి సంబంధించి కూడా ఈ రోజున మన నరసాపురం కూడా మొదటి దాంట్లో కూడా మనం కల్పించినందుకు కూడా నిజంగా అది మంచి శుభపరిణామంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మరి మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మేమందరూ కూడా మరి వేదిక మీద ఉన్న నాయకులు కానీ మేము కానీ నిరంతరం ఇటు నియోజకవర్గాన్ని అటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగానే మా అందరి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంటే గత ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న స్థాయి ఇండస్ట్రీస్ కూడా ఇచ్చిన సందర్భం లేదా ప్రభుత్వం ఉన్న ఇండస్ట్రీస్ ని ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు పోయే విధంగా గత ప్రభుత్వం చేసింది. మరి ఈ రోజున లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ బయట దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే విధంగానే ఇవాళ ఇండస్ట్రీస్ వస్తున్నాయని చెప్పి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలకొల్లు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 110 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన ఉచిత డిఎస్సి కోచింగ్ బుధవారం నాటికి సిలబస్ పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎంబీ మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడాస్థల ప్రాంగణంలో 14/5/2025 బుధవారం సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు సభలో ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. మన పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ జనవరి నెలలో ప్రారంభించుకొని ఈ యొక్క మే 14వ తేదీ నాటికి 110 రోజులు మరి ప్రతిరోజు కూడా డైలీ టెస్టులతోటి వీక్లీ గ్రాండ్ టెస్టులతోటి ఉచిత భోజన అల్పాహార సౌకర్యాలతోటి దిగ్విజయంగా 110 రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఆ ఎస్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సోషల్, మ్యాథ్స్, బయాలజీ, హిందీ, తెలుగు సంబంధించినటువంటి సిలబస్లు కూడా 14వ తేదీకి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులందరితో కలిసి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన బీఆర్ఎంబీ హై స్కూల్ నందు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ డిఎస్సి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఎవరైతే ఈ యొక్క 110 రోజులు కూడా మాతో శ్రమించినటువంటి ఆ ఫ్యాకల్టీ 81 మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా మన ప్రగతి కోచింగ్ సెంటర్ పూర్ణ గారు అత్యంత శ్రమించి రేపు ఎగ్జామ్స్లో ఏదైతే చేస్తామో అటువంటి బిట్స్నన్నింటినీ కూడా అటు ఎస్జిటి కానీ అదేవిధంగా ఇటు సోషల్, తెలుగు, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించి ఆ బిట్స్ బ్యాంక్ ఏదైతే తయారు చేస్తారో అవి కూడా ఆ స్టూడెంట్స్కి రేపు ఆ సెట్ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా అంటే రేపు ఎగ్జామ్స్ని మీరు అటెంప్ట్ చేసేంత వరకు కూడా 14వ తేదీ తర్వాత కూడా 2 రోజులు స్టడీ, 1 రోజు ఎగ్జామ్ అనేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని కూడా రూపొందించుకొని రేపు ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి మళ్ళీ డిఎస్సిలో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు మీకు వెన్నంటి ఉండేటువంటి విధంగానే షెడ్యూల్ను రూపొందించామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పనిసరిగా 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎం స్కూల్లో జరిగేటువంటి యొక్క ఉచిత డిఎస్సి ఫేర్వెల్ ఫంక్షన్ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్సు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ మీ రామానాయుడు, పాలకొల్లు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీ మండవ కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు.
అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదం అందజేశారు. श्रीमंतो महंदोर गृह्णन्तो लक्ष्मीण सुमस्तादेवता प्रसादेन समस्त मनोभीष्ट सिद्धिरस्ति भवन्तः श्रीमंतो श्रीमंतो महंदोर गृह्णन्तो लक्ष्मीण सुमस्तादेवता प्रसादेन समस्त मनोभीष्ट सिद्धिरस्ति भवन्तः श्रीमंतो. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1602వ రోజు పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు శ్రీమతి పురంధేశ్వరి తరపున నందమూరి ఫ్యాన్స్ పాలకొల్లు వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస జీవి కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి తార్కాణమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మాత్యులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1602వ రోజుకు చేరుకుంది. ఈ 1602వ రోజులకు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున దాతలు ఎవరంటే మన అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా వారి బావగారు అక్కగారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి గారు అభినందిస్తూ వారి తరపున నందమూరి ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నందమూరి ఫ్యాన్స్కి బాలకృష్ణ గారికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.